తెలియపరుస్తూ వాక్య ధ్యానములో ముందుకు మనం కొనసాగుదాం. హల్లెలూయా, హల్లెలూయా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే స్తుతి గణ మహిమల, అందుకే స్తుతి గణ మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే. ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతిగణ మహిమలు నీకే చెల్లును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. అపోస్తల కార్య గ్రంథములు 3వ అధ్యాయము 26వ వచనం చివరి వచనాన్ని మనం చదువుదాం. దేవుడు తన సేవకుణ్ణి పుట్టించి మీలో ప్రతి వానిని దుష్టత్వము నుండి మళ్లించుట వలన ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెనని చెప్పెను. చాలు పుల్లారా, దేవుడు తన సేవకుని పుట్టించి మనలో ప్రతివాని కలిగి ఉన్నటువంటి దుష్టత్వము నుంచి మళ్లించటానికి, రెండోది మనల్ని ఆశీర్వదించటానికి ఆయన మొదటిగా మన యొద్దకు పంపబడ్డాడు. యేసుక్రీస్తు వారు మన యొద్దకు పంపబడ్డాడు అనేటటువంటి మాటను ఈ వచనం ద్వారా మనం చూస్తున్నాం పుల్లరా. 2 భాగాలుగా ఈ యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మొదటిది మన దుష్టత్వము నుంచి మళ్లించే విధానం. కలిగి ఉన్నటువంటి దుష్టత్వము నుంచి ఏ రీతిగా ఆయన మనల్ని మళ్లించాడు, ఏ రీతిగా ఆయన మనల్ని విడిపించాడు, రెండోది మళ్లించట ద్వారా వచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటి, ఆయన ఏ రీతిగా మనల్ని ఆశీర్వదించాడు అనేటటువంటి శ్రేష్టమైన మాటల్ని మనము ధ్యానం చేసుకుందాం. ఆమేన్. చూడండి, దుష్టత్వము నుంచి అనే మాట ఇక్కడ ప్రస్తావించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ లేఖనాల్లో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, అనేకులు దుష్టత్వములో అనగా ఘోర దుష్టత్వములో ఉండిపోయారు.
ఆ దుష్టత్వము నుంచి ఎలా బయటికి రావాలి, కలిగి ఉన్నటువంటి ఘోర దుష్టత్వము నుంచి ఏ రీతిగా బయటికి రావాలి అనేటటువంటి ఆలోచన జనులకు ఏమాత్రం కూడా లేదు పురులారా. కలిగి ఉన్నటువంటి ఈ దుష్టత్వము నుంచి వచ్చే ఆలోచన జనులకు లేదు. ఈ ఆలోచన ఎవరి ఆలోచన అంటే తండ్రి అయినటువంటి దేవుని ఆలోచన. ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి ఆయన ద్వారా ఈ యొక్క భూ ప్రపంచంలోనికి వచ్చినటువంటి వారందరూ కూడా కలిగి ఉన్న ఆ దుష్టత్వము, ఆ ఘోర దుష్టత్వము నుంచి బిడ్డలందరూ కూడా విడుదల పొందాలని ఎవరి ఆలోచన అయి ఉందంటే దేవదేవుని యొక్క ఆలోచన అయి ఉన్నది. అందుకే గలతీ పత్రికలో ఒక మాటను గనక మనం చూస్తే మొదటి అధ్యాయము 3-4 వచనాల్లో ఒకసారి మనం చదువుదాం పుల్లరా. గలతీలకు రాసినటువంటి పత్రిక, తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగునుగాక. మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుతపు దుష్ట కాలములో నుంచి విమోచింపవలనని మన పాపముల నిమిత్తము ఏం చూసామంటే మూలవాక్యంలో మనం అందరం కూడా కలిగి ఉన్నటువంటి దుష్టత్వము నుంచి మళ్లించబడాలి అని ఆయన ప్రణాళిక. ఘోర దుష్టత్వము నుంచి మళ్లించబడాలి అనేటటువంటిది ఆయన ప్రణాళిక ఉంది. కావున ఆ ప్రణాళికలో భాగముగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, దేవుని చిత్త ప్రకారముగా యేసుక్రీస్తు ప్రభువు వారు మనలను ప్రస్తుత కాలపు దుష్టకాలములో నుంచి, దుష్టుని యుగము నుంచి ఏంటంటే పుల్లరా విమోచింపాలి. ఆమేన్. ఈ ప్రస్తుత కాలము ఏ కాలము? కాలాల్లో కూడా చాలా బైబిల్లో పొందుపరచబడి ఉన్నాయి. సమయం వచ్చినప్పుడు వాటి గురించి మనం ధ్యానం చేద్దాం. దుష్టకాలమని, కృపాకాలమని అలాగా పొందుపరచబడి ఉన్నాయి పుల్లరా. అయితే దేవుడు ఏమి తలంచాడు అని గనక ఆలోచన చేస్తే ప్రతి వారు కూడా దుష్టత్వంలో ఉన్నారు. వారిని మళ్లించాలి, దుష్టుల నుంచి మళ్లించాలి, దుష్టయుగం నుంచి మళ్లించాలి. కాబట్టి ఏమవ్వాలి? దాని నిమిత్తమై క్రీస్తు మరణించాలి. దాని నిమిత్తమై క్రీస్తు మరణించాలి. కాబట్టి ఈ జనాభా అందరూ కూడా దుష్టుని నుంచి, దుష్టకాలము నుంచి, ఆ దుష్టయుగము నుంచి మళ్లించబడాలంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కొరక ఏమై ఉన్నాడు? తనని తాను అప్పగించుకున్నాడు, మనందరి పక్షమై మరణించాడు. ఎందుకు మరణించట ద్వారా మనల్ని ఏం చేయాలనుకుంటున్నారంటే ఆశీర్వదించటానికి. ఆమేన్. ఈ మరణము ద్వారా మనకేమి రావాలి అని ఆయన తలంచాడంటే పుల్లరా ఆశీర్వాదము రావాలని తలంచాడు. కాబట్టి ఇప్పుడు మొదటిగా దుష్టత్వము నుంచి మనం ఎలా మళ్లించబడతామంటే కేవలము ఆయన మరణించినటువంటి మరణము ద్వారా, కార్చిన యవ్వన రక్తము ద్వారా మాత్రమే. ఇప్పుడు మరలా తీతుకు రాసినటువంటి పత్రికకు గనక వస్తే 2వ అధ్యాయము 14వ వచనం ఒకసారి చదవండి పుల్లరా. 2వ అధ్యాయం 14వ వచనం. ఆయన సమస్తమైనటువంటి దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకునటానికి, అది ఇక్కడ కూడా అదే మాట రాయబడి ఉంది, తన్ను తానే మన కొరకు అప్పగించుకున్నాడు. ఎందుకోసం అంట? సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాలి. సకలమైన దుర్నీతి నుంచి, పాపపు బంధకాల నుంచి మనల్ని విమోచించాలి అని ఆయనే ఏం చేశారంట? తనకి తానుగా ఏం చేశారండి? మన కొరకు అర్పణగా పోయబడ్డాడు. ఇది 2వ మాట. చూడండి, మొదటిగా ఏం చూసాం? అక్కడ అదే సందర్భాన్ని చూసాం.
తను తాను అప్పగించుకున్నాడు మన కోసము. దుష్టయుగము నుంచి మనమందరం తప్పించబడాలని, ఇక్కడ దుర్నీతి నుంచి మనము విడుదల పొందాలని, సత్క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారిగా మనం ఉండాలని, మంచి క్రియలందు ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉండాలని, తన కోసము మనందరినీ కూడా పవిత్రపరచుకోవాలని ఆయన తనని తాను ఏం చేసుకున్నాడంటే పులరా, అర్పణగా అర్పించబడ్డాడు. ఆమేన్. ఇప్పుడు ఈ దుర్నీతి నుంచి, దుష్టత్వము నుంచి బయటపడటం ద్వారా ఆయన ప్రణాళిక ఏంటంటే మనము ఆశీర్వదించబడాలని, మనము ఆశీర్వదించబడాలి అనేటటువంటి ప్రణాళిక ఆయన కలిగి ఉన్నాడు. కావున ఎలాగ ఆశీర్వదించబడతామంటే, లోకాసు వార్త గనక ఒకసారి వస్తే, లోకాసు వార్తలో రాయబడుతున్నటువంటి మాట గనక మనం చూడగలిగినట్లయితే పుల్లరా, ఒకసారి రండి. లోకాసు వార్త 11వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. ఆయన అవును గాని దేవుని వాక్యము విని దానిని గైకొనివాడు, ఏమని చెప్తున్నాడు ఆయన ఇక్కడ? దేవుని వాక్యమును విని దానిని గైకొనినవాడు ధన్యుడు. ఇది కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉండేది, నేను మొత్తం ఆర్డర్లో తీసుకొస్తాను, జాగ్రత్తగా ఆలకించండి పుల్లారా. ఆయన ఏమంటున్నాడు అక్కడ? దేవుని వాక్యమును విని దానిని గైకొనినటువంటి వాడు ధన్యుడు. మళ్ళీ ఇప్పుడు తీతుకు రాసిన పత్రిక రండి, 2వ అధ్యాయము 13వ వచనం చదవండి. ఇప్పుడు 2వ అధ్యాయం 13వ వచనం. మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని. ఆమేన్. ఇందాక ఆయన ఏం చెప్పింటే పుల్లరా, వాక్యము విని గైకొన్నటువంటి వాడు ఎవరంటే ధన్యుడు. ఆమేన్. వాక్యము విని దానిని గైకొనిన వారు ధన్యులు. మరొక మారు చెప్తున్నా, వాక్యము విని దానిని గైకొన్నటువంటి వారు ఎవరంట? ధన్యులు. ఇప్పుడు వాక్యం అందరూ వింటారు, గైకొనే దగ్గరే సమస్య, పాటించే దగ్గరే సమస్య. ఎవరైతే పాటిస్తారో వారందరూ కూడా ధన్యులు అని యేసయ్య చెప్పాడు పుల్లారా. ఎవరైతే దాని ప్రకారంగా నడుస్తారో వారందరూ కూడా ధన్యకరమైనటువంటి జీవితాన్ని ధరించిన వారే అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. వారందరూ కూడా ఎవరంటే, సకలమైన దుష్టుల నుంచి బయటికి వచ్చిన వారు, దుర్నీతి నుంచి బయటికి వచ్చిన వారు, ఆయన వాక్యమును విని గైకొని దాని ప్రకారముగా నడిచిన వారందరూ కూడా ధన్యులు. కావున వారందరూ ఎలా బ్రతకాలి అని ఇక్కడ ఆయన పౌలు భక్తుడి ద్వారా సెలవిస్తున్నాడంటే పుల్లరా, యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు వాక్యము విని గైకొని దుష్టకాలం నుంచి బయటపడిన మనము, దుర్నీతి నుంచి బయటపడిన మనము, ధన్యకరమైన జీవితాన్ని జీవిస్తున్న మనము ఇక మీదట ఎవరి కోసం ఎదురు చూడాలంటే ఆయన ప్రత్యక్షత కోసము ఎదురు చూచుచు, రెండవ రాకడ కోసము ఎదురు చూచుచు ఈ లోకములో మనము ఎలా జీవించాలంటే అంటున్నాడు, స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండాలని ఆ వాక్యము మనకి బోధిస్తూ ఉన్నది. ఆమేన్. ఏ వాక్యము విని మనము ధన్యులుగా అయ్యామో, ఏ మాట విని మనము దుర్నీతి నుంచి వచ్చామో, ఏ మాట విని మనము దుష్టత్వం నుంచి వచ్చామో, ఏ యవన రక్తము ద్వారా విమోచించబడ్డామో, మళ్ళీ ఆయన ప్రత్యక్షత కోసం మనము ఎదురు చూస్తూ ఉంటున్నామో పుల్లరా, ఎదురు చూసే మనందరికీ కూడా ఆయన వాక్యము ఏమని బోధిస్తుందంటే స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో. ఆమేన్. ఎలాగంట? స్వస్థ బుద్ధితో నీతితో భక్తితో ఉండాలని ఆ మాట మనకి బోధిస్తా ఉన్నది. స్వస్థ బుద్ధి అంటే హృదయాన్ని కంట్రోల్ చేసుకోవటం అని అర్థం. స్వస్థ బుద్ధి అంటే అర్థం ఏంటంటే పుల్లరా, మనసుని కంట్రోల్ చేసుకోవటం స్వస్థ బుద్ధి యొక్క అర్థం పుల్లరా. నీతిగా ఉండాలి. మూడోది భక్తితో బ్రతకాలి అని ఆయన వాక్యము స్పష్టంగా మాట్లాడుతోంది. ఇప్పుడు అలాగ జీవించామనుకోండి, మూలవాక్యం మనం ఏం చూసాము? దుష్టత్వము నుంచి మళ్లించుట ద్వారా మిమ్మును ఆశీర్వదించుటకు. ఆమేన్.
ఇప్పుడు ఇవన్నీ జరిగితేనే కానీ మనకేం రావు, ఆశీర్వాదం రావు కదా పిల్లరా. ఏం జరగాలి? దుష్టకాలం నుంచి మళ్లించబడాలి, దుర్నీతి నుంచి మళ్లించబడాలి, వాక్యము వినాలి, వాక్యము గైకొనాలి, స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో మనం జీవిస్తూ ఆయన ప్రత్యక్షత కోసము మనము ఎదురు చూస్తే అప్పుడు మనకేమొచ్చిందంట? ఆశీర్వాదము. ఆమేన్. దేవుడు తన సేవకుని పుట్టించి ప్రతివాడు వారు కలిగి ఉన్నటువంటి దుష్టత్వము నుంచి మళ్లించుటకు, వారిని ఆశీర్వదించుటకు యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. కూర్చోండి పిల్లరా, దుష్టత్వం నుంచి మళ్లించబడ్డాం, దుర్నీతి నుంచి మళ్లించబడ్డాం, వాక్యాన్ని విని గైకొని ఎలాగయ్యామంటే ధన్యులుగా అయ్యాం. ఇప్పుడు మన జీవితం ఎలాగుండాలంటే ఆయన కోసమే ఎదురు చూస్తూ స్వస్థ బుద్ధితో, నీతితో, భక్తితో మనం ఏం చేయాలంట? జీవించాలి. మరి జీవిస్తే ఏమవుతాం? ఆశీర్వదించబడతాం. కావున ఎట్టి ఆశీర్వాదం ఒకసారి చూద్దాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక పుల్లరా మొదటి అధ్యాయానికి ఒకసారి గనక మనం వచ్చేస్తే, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. స్తుతింపబడునుగాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము. ఆమేన్. ఏమని రాయబడిందండి అక్కడ? దుష్టత్వము నుంచి మళ్లించి ఆయన మనం ఏం చేస్తాడని చూసాం? ఆశీర్వదిస్తాడు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. ఆమేన్. ఏ ఆశీర్వాదం అది? పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదము అందరికీ అనుగ్రహించబడింది. ఆయన దుష్టత్వం నుంచి మళ్లించి ఆశీర్వదిస్తాడు. ఎలాగా? పరలోక సంబంధమైన ఆశీర్వాదము. భక్తులుగా, విశ్వాసులుగా మనం తెలుసుకోవాల్సింది అంటే ఏంటి పరలోక సంబంధమైన ఆశీర్వాదము? ఆయన ఆశీర్వదిస్తున్నాడు, ఓకే, నిశ్చయముగా మనం దీవించబడతాం, ఓకే. కానీ ఒక విశ్వాసిగా మనం ఏం తెలుసుకోవాలి? పరలోక సంబంధమైన ఆశీర్వాదం అంటది. ఆమేన్. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదముతో ఆయన ప్రతి బిడ్డను కూడా ఆశీర్వదిస్తాడు. అట్టి కృప ఆయన మనకి అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో తీర్మానములు స్థిరపరచితివే. నాతో నీవు చేసిన నిబంధనలన్నీయు నెరవేర్చుచుంటివే, నీతో తీర్మానములు స్థిరపరచితివే. అందుకే స్తుతి ఘన మహిమల, అందరూ కలిసి, అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను, నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేదా. పరవాసినైతిని వాగ్దానములకు వారసత్వమున్నను, నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందేదా. అందుకే స్తుతి ఘన మహిమల, అందరం కలిసి, అందుకే స్తుతి ఘన మహిమల. ఆశ్రయ దుర్గమా
నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా ఊహించలేని నీ కృపలేని శరణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ఊహించలేని కోపించుచునే చూపినావే ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా. హల్లెలూయా. పరలోక సంబంధమైన ఆశీర్వాదముతో ఆయన మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. కావున మనము పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఏంటి అని గనక ఆలోచన చేస్తే యాకోబు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయము పిల్లరా 15, 16, 17 వచనాలు గనక మనం చూడగలిగినట్లయితే ఈ జ్ఞానము పైనుండి వచ్చినది కాక భూ సంబంధమైనదియు ప్రకృతి సంబంధమైనదియు ఎలయనగా వివాదమునో ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు అయితే పైనుండి వచ్చు జ్ఞానము చూడండి, పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడునది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక అని చూసాం 15వ వచనంలో. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు. 17వ వచనంలో ఏం చూసాం? అయితే పైనుండి వచ్చు జ్ఞానము అని చూస్తున్నాం. చూడండి 15వ వచనంలో 17వ వచనంలో జ్ఞానాన్ని గురించి సంబోధించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాదు అని ఒక వచనంలో చూస్తే, మరొక వచనంలో అయితే పైనుండి ఏమొస్తుంది అని చూస్తున్నామంటే జ్ఞానం వస్తుంది. ఆమేన్. ఆయన మాట్లాడుతున్నాడు పరలోక సంబంధమైన ఆశీర్వాదముతో, పరలోక సంబంధమైన ఆశీర్వాదముతో మనల్ని నింపాలి అని ఆయన ఆలోచన ఉంది. అందుకే ఆయన మన యొద్దకు వచ్చాడు అని మనం చూసాం. ఇప్పుడు పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలలో ఉన్న మొదటి ఆశీర్వాదాన్ని ఆలోచన చేస్తే ఆయన అంటున్నాడు లేఖనాల ద్వారా, ఆ పరలోక సంబంధమైనటువంటి జ్ఞానముతో మనము నింపబడాలి. ఇప్పుడు జ్ఞానాన్ని గురించి ఇక్కడ ప్రస్తావించబడింది కాబట్టి జ్ఞానంలో ఉన్నటువంటి డివిజన్ని బట్టి భక్తుడు ఏమంటున్నారంటే, మొదట ఒక జ్ఞానం ఉంది, ఆ జ్ఞానము పరలోకము నుంచి వచ్చినటువంటి జ్ఞానము కాదు. అది ఏ జ్ఞానము? భూ సంబంధమైనది. ఏ జ్ఞానము? ప్రకృతి సంబంధమైనది. ఏ జ్ఞానము? దెయ్యముల జ్ఞానము వంటి జ్ఞానము. ఆ జ్ఞానము ద్వారా వచ్చే ప్రయోజనము ఏమీ కూడా లేదు. ఏమీ కూడా లేనే. ఆ జ్ఞానము ద్వారా అల్లరొచ్చిద్ది, నీచ కార్యములుంటాయి, మత్సరం ఉండిద్ది, వివాదం అంతా కూడా ఉండిపోయిద్ది. ఎందుకంటే అది పైనుండి దిగి వచ్చిన జ్ఞానము కాదు, పరలోక సంబంధమైన జ్ఞానము. ఆయన ఏమన్నారు అక్కడ? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో మనం ఆశీర్వదించబడాలంటే, ఏ జ్ఞానాన్ని మనం పొందాలంటే పరలోకము నుండి వచ్చేటటువంటి, పైనుండి వచ్చేటటువంటి జ్ఞానమును ప్రతివారు పొందుటయే
ఆమేన్. పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదము. ఇప్పుడు మనం అందరం కూడా ఎట్టి జ్ఞానముతో నింపబడాలంటే పరలోక సంబంధమైనటువంటి జ్ఞానము. ఈ భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దెయ్యముకు సంబంధించినటువంటి జ్ఞానము ద్వారా అల్లరొచ్చిద్ది, నీచ కార్యములు, మత్సరము, పుల్లరా అవన్నీ కూడా లోకములో జరుగుతూనే ఉంటాయి. అయితే పైనుండి వచ్చేటటువంటి జ్ఞానాన్ని పొందేటటువంటి ఆ క్రమము ఎలాగుంటుందంటే పుల్లరా, అది పవిత్రముగా ఉంటుందంట. ఆమేన్. ఎలాగుంటుంది అది? పవిత్రమైనది, సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడేది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకున్నది, పక్షపాతం ఉన్నదంట, వేషధారణ ఏమాత్రం కూడా. ఆమేన్. పక్షపాతం లేదు, వేషధారణ. ఏ జ్ఞానాన్ని పొందుకుంటే? పరలోక సంబంధమైన జ్ఞానాన్ని. ఆయన ఏమన్నాడు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నింపుతానన్నాడు. ఆశీర్వాదాలలో మొదటిది ఆ పైనుండి వచ్చేటటువంటి ఆ జ్ఞానము. దేవుడిచ్చేటటువంటి జ్ఞానాన్ని మనం పొందుకున్నట్టు ద్వారా మనం పవిత్రంగా జీవిస్తాం, సమాధానంగా ఉంటాం, మృదువుగా ఉంటాం, సులభంగా దేవునికి లోబడతాం, దైవజనులకు లోబడతాం, పుల్లరా తోటి విశ్వాసులకు మనము లోబడతాం, కనికరముతో ఉంటాం, మంచి ఫలములతో తృప్తిగా ఉంటాం. పక్షపాతం మనలో ఉండదు. ఎవరి మీద పక్షపాతాన్ని చూపించమో, ప్రాముఖ్యమైన వేషధారణ మనలో ఉండదు. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదము. ఈ ఆశీర్వాదమును పొందుకున్న వారిలో ఏమున్నదండి? పక్షపాతము కానీ, వేషధారణ కానీ ఏమాత్రం కూడా ఉండదంట. మంచి ఫలములతో నింపబడతారు, కనికరముతో ఉంటారు, పవిత్రులుగా ఉంటారు, సమాధానముగా ఉంటారు, ఇంకా అందరికీ లోబడతారు. ఎవరికంటండి? అందరికీ. దేవునికి లోబడతారు, దైవజనికి లోబడతారు, తోటి సహోదరులు కూడా ఏమవుతారండి? లోబడతారు. ఇప్పుడు ఈ జ్ఞానమును మనకివ్వటానికి ఆయన ప్రయాసపడతా ఉన్నాడు. పరలోక సంబంధమైన ఈ జ్ఞానము, పైనుండి వచ్చినటువంటి ఈ జ్ఞానము ద్వారా మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాలి అని చూస్తూ ఉన్నాడు. పుల్లారా, ఇప్పుడు అందరూ జ్ఞానవంతులే, అందరూ కూడా ఎంతో కొంత జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. అది ఏ జ్ఞానమైనా అవ్వచ్చుగాక. అంటే అక్కడ రెండు రకాల జ్ఞానాలు ప్రస్తావించాడు కాబట్టి, భూలోక సంబంధమైనది లేదా ప్రకృతి సంబంధమైనది, దెయ్యములకు సంబంధించినటువంటి జ్ఞానము. ఎక్కడైతే వివాదాలు, ఎక్కడైతే అల్లరి, ఎక్కడైతే నీచ కార్యములు ఉంటారో వారు ఈ రకమైన జ్ఞానముతో నింపబడ్డారని ఒక విశ్వాసిగా మనం గుర్తించాలి. అర్థమైందండి? అల్లరి ఎక్కడుండిద్దో, నీచ కార్యాలు ఎక్కడుంటాయో, మత్సర అసూయం ఎక్కడుంటాయో వారందరూ ఏ జ్ఞానముతో నింపబడిన వారు? భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దెయ్యములకు సంబంధించిన జ్ఞానముతో వారు నింపబడ్డారని మొదటిగా ప్రథమంగా మనం గుర్తించాలి. గుర్తించాలంటే మనకే జ్ఞానం ఉండాలండి? పరలోక సంబంధమైన జ్ఞానము. ఊరుకుండా అయ్యగారు మేమే ప్రకృతి సంబంధమైన జ్ఞానంగా ఉంటే ఇంకా మేమేం గుర్తిస్తాము అనే ఆలోచన ఉండకూడదు. అసలు ఆ ఫస్ట్ కేటగిరీనే మేము. ఏ కేటగిరీ? భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, దెయ్యముల జ్ఞానం. అంటే మనం ఏం గుర్తించాలి? ఆ జ్ఞానము కలిగి ఉన్నవారు అల్లరిగా ఉంటారు, నీచ కార్యాలు అక్కడ వారి దగ్గర ఉంటాయి, మత్సరము అసూయతో వారు నింపబడతారు. మరి పైనుండి వచ్చే జ్ఞానము, సులభంగా లోబడతారు, పవిత్రులుగా ఉంటారు, సమాధానంతో ఉంటారు, అల్లరి ఉండదు, కనికరముతో ఉంటారు, ఆ మంచి ఫలములతో వారందరూ కూడా నిండుకొని ఉంటారు, పక్షపాతం ఉండదు, వేషధారణ ఏమాత్రం కనబడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి కేటగిరీ ఎలాగా దేవదేవుడు డివైడ్ చేశాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఆయన ఇప్పుడు ఏ సంబంధమైన ఆశీర్వాదాలతో మనల్ని దీవిస్తున్నాడు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు. అందులో మొదటిది దైవ జ్ఞానముతో నింపబడుట, దేవుని జ్ఞానముతో నింపబడుట.
ఆ పైనుంచి పరలోకం నుంచి వచ్చేటటువంటి జ్ఞానముతో మనము నింపబడుటయే పరలోక సంబంధమైన జ్ఞానము. ప్రియులారా, యెషయా గ్రంథంలో రాయబడి ఉంది. యెషయా గ్రంథం ఒకసారి గనక మనం చూస్తే త్వరగా ఆ విషయాలను గనక మనం చూడగలిగినట్టే ఒకసారి యెషయా గ్రంథానికి వచ్చేద్దాం. యెషయా గ్రంథములో 5వ అధ్యాయములో 13వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కావున నా ప్రజలు జ్ఞానము లేకయే ఏమవుతున్నారండి? జ్ఞానము లేకయే చెరపట్టిపోతున్నారు. అంటే వారికి ఏ జ్ఞానం ఉంది? ఇప్పుడు వారు ఎందుకు చెరలోనికి వెళ్తున్నారు? ఎందుకు బంధకాల్లోనికి వెళ్తున్నారు? ఎందుకు అపవాది బంధకాల్లో వారు మరి కోర్చబడుతున్నారంటే లేఖనములో ప్రభు స్పష్టంగా అంటున్నాడు, నా జనులకు జ్ఞానము లేదు, జ్ఞానము లేకయే చెరపట్టబడుతున్నారు, జ్ఞానము లేకయే చెరలోనికి వెళ్తున్నారు, జ్ఞానము లేకయే బంధకాల్లోనికి వెళ్తున్నారు. క్లియర్గా చెప్తున్నాడు, జ్ఞానము లేకయే బంధకాల్లోనికి వెళ్తా ఉన్నారు అని. మరి చెప్పాడుగా ఆయన ఏమని? పైనుండి వచ్చే జ్ఞానాన్ని పొందుకోనండి, భూ సంబంధమైనది కాదు, ప్రకృతిది దెయ్యములకు సంబంధించింది కాదు, పరలోక సంబంధమైన జ్ఞానముతో నింపబడితే మనము చెరపట్టబడము. అపవాది మన యొద్దకు రాడు, అపవాది మనల్ని ముట్టడు. కావున ఇప్పుడు అపవాది మన మీద టార్గెట్ చేస్తే, దుష్టుడు మన మీద టార్గెట్ చేస్తే ఏ జ్ఞానముతో మనం లేవంటే పరలోక జ్ఞానముతో లేము. కాబట్టి ఈజీగా మనం బంధకాల్లోనికి, చెరలోనికి మనం వెళ్తూ ఉన్నాం. గమనించండి పులారా, ఈ ఉదయకాల సమయంలో ఎందుకు ఈ బంధకాలు? దేవుని జ్ఞానము లేదు కాబట్టే. పరలోక సంబంధమైన ఆశీర్వాదాల్లో ఉన్నటువంటి దేవుని జ్ఞానము మనలో లేదు కాబట్టే ఈజీగా అపవాది చెరలోనికి, బంధకాల్లోనికి మనము వెళ్ళిపోతున్నాం. మరి ఆయన ఇంటెన్షన్ ఏంటి? దుష్టత్వము నుంచి మళ్ళించి మనని ఆశీర్వదించాలని. మరి ఆయన ఏం చెప్తున్నాడు? నా జనులు జ్ఞానము లేక చెరలోనికి వెళ్తున్నారు, పైన వచ్చే జ్ఞానానికి లోబడతలేదు, పవిత్రమైన జ్ఞానానికి లోబడకుండా లోక సంబంధమైన, భూ సంబంధమైన, దెయ్యములకు సంబంధించినటువంటి జ్ఞానము మీద మనసును నిలుపుతున్నారు. కాబట్టే చెర, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు. అది గమనించాడు సొలొమోను మహారాజు. అందరికీ తెలుసు కదా పిల్లారా, ఆయన ఏమడిగాడు? ఆమేన్. దేవుడు అడిగిన వెంటనే ఆయనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చాడు. బుద్ధి వివేకములు దేవదేవుడు సొలొమోను గారికి అనుగ్రహించినట్లుగా లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం పిల్లారా. రాజుల మొదటి గ్రంథాన్ని గనక ఒకసారి మనం చూస్తే 4వ అధ్యాయము, రాజుల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. కనుక సొలొమోనుకు కలిగినటువంటి జ్ఞానము, చూడండి పిల్లరా, సొలొమోను గారికి కలిగినటువంటి జ్ఞానము కొంచెం పెద్దగా చదవండి పిల్లరా. తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేనో, ఐగుప్తుల జ్ఞానమంతటి కంటేనో ఎవరు పొందిన జ్ఞానం అండి? అది సొలొమోను పొందినటువంటి జ్ఞానము, తూర్పు దేశస్థులు పొందిన జ్ఞానము. తూర్పు దేశస్థులు మనకి ఎక్కడ జ్ఞాపకం వస్తారు? జ్ఞానులు వచ్చారండి. వారు ఆ నక్షత్రాన్ని, ఆ తారను చూసుకుంటా వచ్చారు. వారు జ్ఞానులుగా పిలువబడ్డారు. ఆమేన్. వారు అమితమైన జ్ఞానులుగా పిలువబడ్డారు. 3 వచ్చారని మనం చూస్తూ ఉన్నాం. చరిత్రలో చాలామంది వచ్చారు అని రాయబడి ఉంది. సరే, ఎవరు వచ్చినా, ఎంతమంది వచ్చినా వారందరూ కూడా ఎవరంట? జ్ఞానులు. అంటే జ్ఞానులని మనం ఎవరిని సంబోధిస్తామంటే సమస్తమును ఎరిగి ఏ విధమైనటువంటి సమస్యనైనా ఈజీగా పరిష్కరించగలిగినటువంటి వారు. ఆనాటి దినాల్లో వారు ఆ జ్ఞానాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి ఆ తార యొక్క చూస్తూ యేసయ్య జననం ఎక్కడో తెలుసుకోవడానికి వారు బయలుదేరారు. అదంతా కూడా మనకు తెలిసినటువంటి విషయమే. అయితే లేఖనంలో మాట్లాడుతున్న మాట, సొలొమోను గారు పొందినటువంటి జ్ఞానము ఈ తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేనో, ఐగుప్తీల జ్ఞానము కంటేనో, దేవునికి స్తోత్రం కలుగునుగాక,
తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, అప్పటి వరకు మేము జ్ఞానవంతులము అని చెప్పుకుంటున్న తూర్పు దేశస్థుల జ్ఞానము కంటే, లేదు మేమే లోకములో జ్ఞానవంతులని చెప్పుకుంటున్న ఐగుప్తీయుల జ్ఞానము కంటే కూడా దేవుడు సొలొమోను గారికి ఇచ్చిన జ్ఞానము అధికమైనది. అది ఎక్కడి నుంచి వచ్చిన జ్ఞానం అండి అది? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఏ జ్ఞానముతో ఆయన నింపబడ్డాడు? పరలోక సంబంధమైన జ్ఞానం అది. ఆ జ్ఞానమే అధికము. అప్పటి వరకు జ్ఞానులని చెప్పుకుంటున్నటువంటి వారి జ్ఞానం అంతటి కంటే దేవుడిచ్చిన జ్ఞానమే అధికము. మరి వారికి కూడా దేవుడే ఇచ్చారు కదయ్యా, మరి దేవుడు ఆలోచన చొప్పునే కదా మరి వాళ్ళు వచ్చింది అని మనం ప్రశ్న సంధించవచ్చు. ఇక్కడ సహజంగా రావచ్చు కదా పిల్లరా. అంటే నేనేమని చెప్పాను ఇందాక, వారి జ్ఞానుల యొక్క ప్రతి ప్రయత్నం ఎలా ఉండిద్దంటే కొత్త వాటిని కనిపెట్టాల, ఇన్వెన్షన్ చేయాలి, కొత్త వాటిని కనిపెట్టాలి. నిజంగా లోకములో దేవదేవుడు అందరికీ జ్ఞానాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరికీ జ్ఞానాన్ని ఇచ్చాడు. అంబేద్కర్ గారు జ్ఞానంతో నింపబడలేదా? ఆమేన్. ఒకరోజు అంబేద్కర్ గారు 10వ తరగతిలో ఫస్ట్ వచ్చాడంట. ఏమొచ్చాడండి? ఫస్ట్ వస్తే కలెక్టర్ గారి ద్వారా బహుమతి తీసుకుంటా ఉన్నాడు. అప్పటికి సరైనటువంటి గుర్తింపు లేదు కదా పుల్లారా. అనగారినటువంటి మరి కులములో ఉన్నటువంటి వారి యొక్క స్థితిగతులు మనం చూసాం. సరే ఆయన అడిగాడు, ఏంటయ్యా నువ్వు ఎలా ఫస్ట్ వచ్చావు, ఏంటి నీ ఇన్స్పిరేషను అని అడిగాడు. ఇన్స్పిరేషన్ ఏంటి అని అడిగితే ఆయన ఏమన్నాడంటే, నా ఇన్స్పిరేషను ఆలోచిస్తారా, చెప్పగలరా? ఏమన్నాడంటే, నా ఇన్స్పిరేషను దోమలు అని చెప్పాడు. ఏం చెప్పాడంట? దోమలు అని చెప్పాడు. ఆయన కూడా దేవుడిచ్చే జ్ఞానంతో నింపబడ్డాడు కాబట్టే అందరికి అవసరమైన కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చాడు. ఆయన ఆ సందర్భంలో చెప్పాడు, దోమలే నా ఇన్స్పిరేషన్ అయ్యా అని చెప్పాడు. షాక్ అయిపోయాడు. ఎందుకు అలా చెప్పావు, ఏంటి కారణం? కారణం ఉంది. మేము అనగారిన వర్గం, డబ్బు లేని వారం, గృహం సరిగ్గా లేని వారం, ఇంటిలో మాకు కరెంటు లేని వారం, వీధి దీపాల కిందకు వచ్చి చదువుకున్నాం. దోమలు కుట్టినప్పుడల్లా లేచి బయటకు వచ్చి నేను చదువుకునేవాడిని. అదే డబ్బుతో నేను ఉంటే నా ఇంట్లో కరెంటు ఉండేది. అదే డబ్బుతో నేను ఉంటే చక్కగా ఏసీలు ఉండేవి, విలాసంగా పడుకునేవాడిని. చదువు మీద శ్రద్ధ ఉండేది కాదు. కరెంటు లేదు కాబట్టి దోమలు నన్ను కుట్టాయి, లేచాను, వచ్చాను, వీధి దీపాల కింద కూర్చొని నేను చదువుకున్నా కాబట్టి ఇప్పుడు నాకేమొచ్చింది? జ్ఞానం వచ్చి చదువుకున్నాను కాబట్టి అవే నా ఇన్స్పిరేషన్ అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, అంటే రకరకాలుగా ఎవరు మనుషులు ఎలాగ నింపబడుతున్నారు చూడండి పిల్లారా. ఆయనకి ఆ జ్ఞానాన్ని ఇచ్చింది దేవుడే. ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే దేవుడు ఆయనకి ఇచ్చినటువంటి జ్ఞానమును బట్టి, ఆయన రాసినటువంటి రాజ్యాంగమును బట్టి నేటి దినాన మనం ఉన్నాం పుల్లారా. ఆయన చదివినటువంటి డిగ్రీలు ఎవరు చదవలేదంట. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత జ్ఞానముతో నింపబడ్డాడు. ఒకానొక దినాన పుల్లారా వెలివేయబడినటువంటి ఆయన రచించినటువంటి రాజ్యాంగము ద్వారా నేటి దినాన మనము స్వేచ్ఛగా జీవిస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ ఈ జ్ఞానం ఎవరు ఇచ్చాడంటే దేవుడు ఇచ్చాడు. కాబట్టి తూర్పు దేశస్థుల జ్ఞానము కంటేనో ఐగుప్తీయుల జ్ఞానము కంటేనో దేవుడిచ్చిన జ్ఞానము అధికమైనది అని లేఖనాల ద్వారా మనం చూస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరికొన్ని వచనాలు కనుక మనం పరిశీలన చేస్తే అదే రాజుల మొదటి గ్రంథములో 10వ అధ్యాయం పుల్లరా ఒకసారి చదువుదాం. 10వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. షేబారాణి సొలొమోను యొక్క జ్ఞానమును, అతను కట్టించిన మందిరమును. చాలు పురారా. ఇప్పుడు షేబా దేశపు రాణి ఎవరి గురించి విన్నదంటే సొలొమోను గురించి విన్నది, అతని జ్ఞానమును గురించి విన్నది, కీర్తిని గురించి, కట్టించిన మందిరమును గురించి ఆమె విన్నది. షేబా దేశపు రాణి విన్నది.
షేబా దేశపు రాణి విన్నది. షేబా అనేది ఒక దేశం. ఆమెని ఏమని మనం సంబోధిస్తున్నాం? షేబా దేశపు రాణి అని చరిత్రలో రాయబడింది. ఆమెని ఆటి దినాల్లో బల్కీస్ అని పిలిచేవారంట. షేబా దేశపు రాణి అని బైబిల్లో ప్రస్తావించబడిన ఆ రాణిని ఏమని పిలిచేవారంటే బల్కీస్ అని పిలిచేటటువంటి వారంట. చూడు పిల్లలు, ఆమె ఎవరి గురించి విన్నది? సొలొమోను గురించి విన్నది. ఆ జ్ఞానాన్ని గురించి విన్నది. 6వ వచనాన్ని కనుక ఇప్పుడు ఒకసారి చూస్తే మనం చూడండి పిల్లరా, 6వ వచనం చదవండి. జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినినటువంటి మాట నిజమే. ఏమంటుంది పిల్లరా? నా దేశమందు నేను వినినటువంటి మాట దేనిని గురించి విందంట? చెప్పండి అందరూ, దేని గురించి ఆమె విందంటే పిల్లరా? జ్ఞానమును గురించి విన్నది నిజమే. ఆమె రాజుతో అంటా ఉంది, ఈ కార్యమును గూర్చియు జ్ఞానమును గూర్చియు నా దేశమందు నేను వినిన మాట నిజమే అని అంది. 7వ వచనంలో ఏమంటుందంటే పిల్లరా, అయినను నేను వచ్చి కనులారా చూడక మునుపు ఆ మాటలు నేను నమ్మలా. ఏ మాటలు? నీవు జ్ఞానముతో నింపబడ్డావని, మందిరమును మహా వైభవంగా కట్టించావనేటటువంటి మాటలు నేను ముందు ఏమాత్రం కూడా నమ్మలేదు. విన్నానైతే విన్నాను, కానీ నమ్మిక అయితే నాలో ఏమాత్రం కూడా లేదు. ఉన్నదానిలో సగమైనను నాతో చెప్పబడలేదని ఇప్పుడు నేను తెలుసుకొనుచున్నాను. నీ జ్ఞానమును నీ భాగ్యమును నేను వినిన దానిని, దేవునికి మహిమ కలుగునుగాక. నీ జ్ఞానము నేను విన్న దానికంటే బహుగా మించి ఉన్నది. బహుగా మించి ఉన్నది అంటే ఎక్కువగా ఉన్నదంట. ఆమె డౌట్ పడింది నిజమేనా అని. ఎందుకంటే అన్య దేశపు స్త్రీ కాబట్టి డౌట్ ఆటోమేటిక్ వచ్చేసింది. అయితే ఆమె వచ్చి ఎప్పుడైతే సొలొమోనుని పరిశీలించిందో, ఆయన ఎప్పుడైతే చూసిందో, కట్టించినటువంటి మహా వైభోగమైనటువంటి దేవాలయమును ఎప్పుడైతే చూసిందో, ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఉన్నదానిలో సగమైనను నేను వినలేదు, నేను వినిన దానికంటే నీ జ్ఞానము అధికమైనది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను విన్న దానికంటే నీ జ్ఞానము అధికమైనది. ఎవరిచ్చిన జ్ఞానం అన్నది? ఆమేన్. ఎవరిచ్చింది ఆ జ్ఞానం? తూర్పు దేశుల జ్ఞానము కంటే అధికము, ఐగుప్తుల జ్ఞానము కంటే ఈ షేబా దేశపు రాణి అతనిని గురించి విన్న దానికంటే చూసిన వెంటనే తను రికగ్నైజ్ చేసింది, నేను విన్న దానిలో సగమైనను అధికముగా ఉంది, అధికముగా ఉంది. పిల్లలు, దేవుని బిడ్డలు జ్ఞానముతో దీవించబడితే చూసిన వారు కూడా ఆశ్చర్యపడాల. ఆమేన్. చూసిన వారు ఏమవ్వాలంట? ఏ జ్ఞానముతో? దేవుని జ్ఞానముతో నింపబట్టాన్ని బట్టి ఎదుటివారు ఆశ్చర్యపడి, నేను విన్న దానికంటే వీరు దేవుని కృపా జ్ఞానమును పొందిన వారని వారు సైతము ఆశ్చర్యపడేటట్లుగా పరలోక సంబంధమైన ఆశీర్వాదమైన జ్ఞానముతో మనం నింపబడాలి. నేడు మనం చూసి ఎలాగ ఆశ్చర్యపడతారో తెలుసా పుల్లారా? ఈ భూ సంబంధమైన జ్ఞానం పొందుకున్నప్పుడు అల్లరుండి చూసారా, దానిని చూసి ఆశ్చర్యపడతారు. ఈ భూ సంబంధమైనటువంటి జ్ఞానమైనటువంటి పొందుకొని నీచ కార్యాలు చేస్తామే, దానిని చూసి మనుషులు ఆశ్చర్యపడుతున్నారు. భూ సంబంధమైన జ్ఞానాన్ని పొందుకొని అల్లరి నీచ కార్యములు మత్సరము అసూయతో ఉండటాన్ని బట్టి నేటి దినాన మనుషులు మనం చూసి ఏమవుతున్నారంటే ఆశ్చర్యపడుతున్నారు. లేఖనం మాట్లాడుతూ ఉంటుంది, అలా కాదంట, పైనుండి వచ్చిన పరలోక సంబంధమైన ఆశీర్వాదమును మనం అందరం కూడా పొందుకోవటాన్ని బట్టి అనేక మంది మనల్ని చూసి ఆశ్చర్యపడాలి. యేసయ్య చిన్న వయసులో జ్ఞానముతో నింపబడి పులరకున్నటువంటి పరిసయ్యులతో సద్దూకైలతో జ్ఞానులు అని చెప్పుకుంటున్నటువంటి వారందరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపడ్డారంట. చిన్న వయసులో ఇతను ఎలాగ నింపబడ్డాడు ఈ జ్ఞానముతో అని, చిన్న వయసులో ఎలాగ మాట్లాడుతున్నారు ఈ జ్ఞానముతో అని వారు సైతము ఆశ్చర్యపడేటట్లుగా యేసయ్య వారికే బోధన వినిపించాడు. ఏ జ్ఞానం అది?
పరలోక సంబంధం. అక్కడి నుంచి ఆయన మన కోసం వచ్చి దుష్టత్వము నుంచి మళ్ళించి ఆశీర్వదించడానికి వచ్చాడు. కాబట్టి ఆ జ్ఞానాన్ని పొందుకున్న మనను చూసి ప్రతి వారు ఆశ్చర్యపడేటట్లుగా భూ సంబంధమైన జ్ఞానము కాకుండా పరలోక సంబంధమైన జ్ఞానముతో మనము నింపబడుదుముగాక. అది తూర్పు దేశుల జ్ఞానము కంటే అధికమైనది, ఐగుప్తుల జ్ఞానము కంటే అధికమైనది, షేబా దేశపు రాణి విన్న జ్ఞానము కంటే అధికమైన జ్ఞానముతో దేవుడు మనందరిని కూడా బలపరుస్తాడు పిల్లారా. దానికి చదువు అవసరం లేదు. ఏమవసరం లేదండి? చదువు అవసరమా? దానికి అవసరంలా. ఆస్తులు అవసరమా? దానికి అవసరంలా. అందం అవసరమా? దానికి అవసరంలా. ఏం అవసరం దానికి? లోకాసు వార్తలు ఇందాక మనం చూసాం కదా, 11వ అధ్యాయం 28వ వచనం ఏం చూసాం? వాక్యము విని గైకున్నటువంటి వారు ధన్యులను చూసాం కదా పిల్లరా. దానికి ఏం అవసరం అంటే వాక్యము వినుట అవసరము, స్వస్థ బుద్ధి, నీతితో భక్తితో జీవించుట అవసరమై ఉంది. కాబట్టి ఆ రకంగా జీవించేటటువంటి వారు ఎవరైనా, ఏ సమూహమైనా, ఏ జాతి నుంచి వచ్చినా వారందరూ పవిత్రమైన పరలోక సంబంధమైన జ్ఞానముతో నింపబడతారండి. డబ్బు అవసరం లేదు పుల్లరా, తెలివి అందం అవసరం లేదు, చదువు అవసరం లేదు, ఈ లోకంలో ఉండేవి ఏమీ కూడా అవసరం లేదు. ప్రార్థన, ఆయన వాక్యము విని ఆ యొక్క రీతిగా మనము జీవిస్తే పరలోక సంబంధమైన ఆశీర్వాదముతో మనం ఏమవుతాం? నింపబడతాం. దేవునికి మహిమ కలుగునుగాక. నింపబడతాం పుల్లారా. నింపబడితే ఏమైందో తెలుసా అండి? యెషయా గ్రంథంలో ఒక మాటను మనం చూద్దాం. ముగిచేస్తాను పుల్లారా. యెషయా గ్రంథంలో 50వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అలసిన వారిని మాటల చేత ఓరడించు. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి, క్లియర్గా అక్కడ రాయబడుతున్నటువంటి మాట పుల్లరా, అలసినటువంటి వారిని మాటల చేత ఓరడించు, జ్ఞానము నాకు కలుగునట్లు. దేవునికి స్తోత్రం. ఈ జ్ఞానము ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే పుల్లరా, అలసినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని, ఈ జ్ఞానము పొందుకున్నటువంటి మనము, అలసినటువంటి వారు ఉన్నారు చూసారా, చెరలోకి వెళ్ళిన వారు ఉన్నారు చూసారా, బంధకాల్లో ఉన్నటువంటి వారు ఉన్నారు చూసారా, వారిని దైవ జ్ఞానమును పొందుకున్నటువంటి మనము ఈ జ్ఞానపు మాటల ద్వారా వారిని మనం బలపరచాలంట. ఆమేన్. ఎందుకు ఈ జ్ఞానము దేవుడు మనకే ఇస్తున్నాడు? ఊరికినే కాదు, మనలో ఉంచుకోవడానికి కాదు పిల్లరా, మన దగ్గర దాచుకోవడానికి కాదంట. అలసిన వారు ఎవరైతే ఉన్నారో, ఆమేన్, అలసిన వారు ఎందరైతే ఉన్నారో, ప్రభువుని గుర్తెరగినటువంటి వారు ఎందరైతే ఉన్నారో వారందరినీ కూడా నీవు పొందుకున్న ఈ జ్ఞానము ద్వారా ఓరడించాలి, వారిని బలపరచాలి, ధైర్యపరచాలి. ఇదిగో దేవుని కృప కలిగినటువంటి మాటలను చెప్పటానికే ప్రభువు అందరికంటే ముందుగా నీ గృహంలో నిన్ను ఎన్నుకొని ఆ యొక్క జ్ఞానముతో నిన్ను నింపాడు. వ్యర్థంగా పోవటానికి కాదు పుల్లారా, వృధాగా పోవటానికి కాదు పుల్లారా. అలసిన వారిని నీవు పొందిన జ్ఞానముతో నీ మాటల ద్వారా ఓరడగలగాలి. వాళ్ళకి వారు కలిగి ఉన్న సమస్య నీవు వెళ్ళి మాట్లాడంగానే ఆ సమస్యని మరిచిపోయి యేసయ్య నా సమస్యను తీరుస్తాడు అనే ఒక స్ట్రాంగ్ డిసిషన్కి వారు వచ్చేటట్లుగా నీవు నీ జ్ఞానముతో వారిని బలపరచాలి. ఇది దేవుడు మన నుంచి కోరుకుంటుంది. ఇది దేవదేవుడు మన నుంచి కోరుకుంటుంది పుల్లారా. నేటి దినాన ప్రతి కుటుంబంలో అలసిన వారు ఉన్నారండి. మన కుటుంబాల్లో లేరా? క్రీస్తుని ఎరిగిన మనమే కొన్ని సందర్భాల్లో అలసిపోయిన వారిగా లేమా? ఏంటి శ్రమ అనుకున్నటువంటి వారిగా లేమా? అప్పుడు మన ఆదరించేది దేవుని యొక్క వాక్యమే, మన ఆదరించేది దేవుని యొక్క మాటే. ఈ దినాన నీకు కనబడిన ఎవరైతే అలసిన స్థితిలో ఉన్నారో, ఎవరైతే ఈ విధమైనటువంటి అలసిన వారిగా బాధలలో ఇరుకులుగా ఉన్నారో, నీవు పొందిన జ్ఞానాన్ని ఉపయోగించి వారి యొద్దకు వెళ్ళి నీ మాటల ద్వారా, దేవుడు నీ నోట ఉంచిన మాట ద్వారా వారికి ఓరడి కలగాలి. అది జ్ఞానాన్ని ఉపయోగించడం అంటే. అంతే తప్ప మనం అల్లరితో, నీచంగా, ఇంకో మూడేదేంటంటే మచ్చరంతో మనం ఉండకూడదండి. ఉంటే క్లియర్గా అర్థం చేసుకొని మనం ఇది
దెయ్యముల జ్ఞానము, పవిత్రమైన జ్ఞానము, భూ సంబంధమైనది అది. నువ్వు ఊరడించాలి, అలసిన వారిని బలపరచాలి. యేసయ్య అందుకే వచ్చాడు పుల్లారా, నలిగిన వారిని బలపరచడానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించడానికి, ఆయనతో పాటు కలిసి జీవించడానికి మనందరి కోసమే ఆయన వచ్చాడు. బలపరచలేదు ఆయన మాటలతో బలపరిచాడు, క్రియతో బలపరిచాడు, తను జీవించినటువంటి జీవిత విధానముతో బలపరిచాడు, రక్తముతో బలపరిచాడు, విధేయతతో బలపరిచాడు, క్రమశిక్షణతో బలపరిచాడు, శిలువ మరణముతో మనమందరం కూడా బలపరచబడ్డాం. ఇప్పుడు నీవు అలసిన వారి యొద్దకు వెళ్ళి నీవు పొందిన జ్ఞానముతో వారిని ఓరడించాలి, వారిని నీవు ఓరడించి. అందుకే కొలస్సీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట గనక మనం చూస్తే పిల్లల 4వ అధ్యాయము 5వ వచనాన్ని గనక ఒకసారి మనం చూడగలిగినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు సంగమునకు వెలుపటి వారి ఎడల, అదిగో చూడండి, జ్ఞానము కలిగి, క్లియర్గా లేఖనం మాట్లాడుతూ ఉంది, సమయమును పోనీయొద్దు, సమయమును సద్వినియోగం చేసుకోండి. సంగమునకు వెలుపటి వారి ఎడల ఏం కలిగి ఉండాలి మనం? జ్ఞానము. ఈ సంగమునకు వెలుపటి వారంటే దాని అర్థం ఏంటంటే, దేవుని సన్నిధానంలోనికి రానటువంటి వారు ఎలాగుంటారు? అలసిన వారిగా, దేవుని కృపని గుర్తెరగనటువంటి వారిగా, లోక సంబంధమైనటువంటి వ్యాపకాల్లో ఉంటారు వారు. అదిగో అందుకోసమే ఆయన లేఖనం మాట్లాడుతూ ఉంది, మనతో సమయం ఉంది, సద్వినియోగం చేసుకొని ఆ సంగమునకు వెలుపటి వారి ఎడల, అక్కడ వారి యొద్దకు వెళ్ళి ఏం చేయాలంటే పిల్లరా, జ్ఞానము కలిగి, అదిగో నడుచుకోవటం మనం పొందుకున్నటువంటి జ్ఞానాన్ని వారికి తెలియపరిచి వారిని కూడా జ్ఞానము వైపునకు నడిపించటమే. ఇది దేవుడు మన నుంచి ఆశిస్తూ ఉన్నాడు పుల్లారా. దేవదేవుడు మన యొద్ద నుంచి ఆశిస్తుంది ఈ విధమైనటువంటి కృపనే. వారి యొద్దకు వెళ్ళి నీవు పొందుకున్నటువంటి జ్ఞానాన్ని వారికి తెలియపరచాలి, కనపరచాలి, చెప్పాలి. అలసిన వారికి బలాన్ని ఆయన మాటల ద్వారా మనము చెప్పాలి, ఓరడిగలిగజేయాలి. అమ్మయ్యా అని వారు ఏమనుకోవాలండి? నాకు కూడా ఒక నిరీక్షణ ఉందని అనుకోవాలి వాళ్ళు మన మాటల ద్వారా. ఆమేన్. ఏమనుకోవాలి? నాకు కూడా ఒక నిరీక్షణ ఉంది, అమ్మయ్యా అని అనుకోవాలి, అనిపించాలి. నీవు ఎవరు అనిపించేది? మనమే. నీవు పొందిన దైవ జ్ఞానమును బట్టి అమ్మయ్యా ఇక నాకు దిగులు లేదు, నా యేసయ్య ఉన్నాడని వారి నోటి ద్వారా నీవు పలికించబడాలి. వారు అలా పలకాలి పిల్లారా. అటు జాగ్రత్తగా, సమయము కొద్దిగా ఉంది, సమయమును సద్వినియోగం చేసుకోమని లేఖనం మాట్లాడుతూ ఉంది. ఇంకా లేఖనం ఏమని మాట్లాడుతుంది? దినములు చెడ్డవి, సమయమును సద్వినియోగం చేసుకోండి, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండండి. ఎలాగంటే పిల్లరా, జ్ఞానుల వలె, జ్ఞానముతో, దైవ జ్ఞానముతో, పరలోక జ్ఞానముతో, లోబడే జ్ఞానముతో, పక్షపాతము లేని జ్ఞానముతో, వేషధారణ లేని జ్ఞానముతో నింపబడి చెరలో ఉన్న వారిని, నలిగిన వారిని, బలము లేనటువంటి వారి యొద్దకు వెళ్ళి నీవు వారికి ఆ యేసయ్య తోడుగా ఉన్నాడని వారి నోటి ద్వారా నీవు పలికించే బాధ్యత. కాబట్టే మొదటిగా మన గృహాల్లో దేవదేవుడు మన మొదటిగా ఎన్నుకున్నాడు పిల్లారా. ఈ జ్ఞానం మనకందరికి కూడా అవసరమై ఉన్నది. కాబట్టి ఇది ఏంటంటే పరలోక సంబంధమైన ఆశీర్వాదము. ఏమన్నారు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలతో నేను మిమ్మల్ని నింపుతాను, బలపరుస్తాను అన్నాడు ఆయన. ఈ జ్ఞానాన్ని గనక మనం పొందుకుంటే ఇంకా మనం బలపరచబడతాం. ఎందుకంటే మనం దుష్టత్వం నుంచి మళ్లించబడ్డాం. ఆ పీరియడ్ అయిపోయింది, ఇంకా మనకి దుర్నీతి నుంచి బయటకు వచ్చేసాం, ఆ కాలం అయిపోయింది ఇంకా మనకి. రెండోది ఏముంది? మనము ఆశీర్వదించబడటయే. ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడు ఆశీర్వాదాలు, మన కొరకై రాస్తూ ఉన్నాడు ఆశీర్వాదాలు. రాసి ఉన్న ఆశీర్వాదాలు మనం పొందుకోవాలంటే ఆయన జ్ఞానాన్ని పొందుకొని పుల్లరా మనం జీవించగలిగినట్లయితే ఖచ్చితంగా మనం పొందుకుంటాం. మనం అనేక మందిని
అటువంటి విధానంలోనికి నడిపించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ దినాన మనందరి మీద గొప్ప బాధ్యత ఉంది పుల్లారా, మనందరి మీద గొప్ప బాధ్యత ఉంది. కాబట్టి ఈ జ్ఞానాన్ని పొందుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి, ఈ జ్ఞానం కోసం మనం ప్రయత్నము చేయాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అల్లరిగా ఉండొద్దు, నీచ కార్యముల జోలికి పోవద్దు, మత్సరము అనగా అసూయతో ఏమాత్రం కూడా ఉంటే ఏ జ్ఞానం అనేది భూ సంబంధమైనది. అల్లరొద్దు, నీచ కార్యములొద్దు, మత్సరం అసూయ ఏమాత్రం కూడా, వివాదాల జోలికి అసలు పోనే. కాబట్టి ఆ పరలోక సంబంధమైన జ్ఞానంతో మనందరం కూడా నింపబడదాం. దేవుడు మన ఆశీర్వదించడానికి వచ్చాడు కాబట్టి ఈ జ్ఞానముతో మనము నింపబడి ఒకటైనా ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు మన జ్ఞానాన్ని గురించి ధ్యానం చేసుకుందాం. ప్రభు చిత్తమైతే మళ్ళా పరలోక సంబంధమైన ఆశీర్వాదాల గురించి రాను దినాల్లో మనం ధ్యానం చేసుకుందాం. మొదటిగా నీవు జ్ఞానముతో, దైవ జ్ఞానముతో నింపబడుతూ నీవు అనేక మందిని ఓరడించే బిడ్డగా మన గ్రామములో దేవుడు నిన్ను ఒక జ్యోతి వలె వెలిగించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. అందరు మోకరిద్దాం. హితమైనటువంటి వాక్యమును బట్టి ప్రార్థన చేద్దాం. లేఖనాలు మనతో మాట్లాడిన సూటి అయినటువంటి స్పష్టమైనటువంటి మాటను బట్టి ప్రభునామానికి వందనాలు తెలియపరుస్తూ ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగడం ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. అందరూ ప్రార్థించండి. ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వయ్యా, ఆ శక్తి నాకు ఇవ్వయ్యా, ఆ బలమును నాకు దయచేయి అని ప్రభుని అడుగుదాం. ప్రభుని అడుగుదాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయండి పిల్లరా, ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థన చేయండి. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. ఇటు జ్ఞానాన్ని పొందుకునే వారిగా ఉండినట్లుగా, దైవ జ్ఞానమును పొందుకునే వారిగా ఉండినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ముందుకు మనం కొనసాగిపోదాం. సహోదరి ప్రిస్కిల గారు మనందరినీ కూడా విత్తబడినటువంటి వాక్య నిమిత్తమై ప్రార్థనలో నడిపిస్తారు.